సప్తమి తిథి కలిసి వచ్చినప్పుడు ఆ రోజును భాను సప్తమి అని అంటారు. దానిని విజయ సప్తమి, కళ్యాణ సప్తమి అని కూడా అంటారు. భాను సప్తమి రోజు చేసే సూర్యారాధన విశేష ఫలప్రదమని పండితులు చెబుతున్నారు. భాను సప్తమి సూర్యునికి సంబంధించిన పర్వదినం. ఈ రోజున చేసే పూజ, దానం, జపం, హోమం అత్యంత ఫలవంతమని, ఈ పూజలు అనంతకోటి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. ఈరోజు ఉదయం ఆవు పాలు పొంగించి అందులో పిడికెడు బియ్యం, బెల్లం, నెయ్యి వేసి మెత్తగా పరమాన్నం తయారు చేసుకోవాలి. సూర్యునికి ఎదురుగా రథం ఆకారంలో ముగ్గు వేసుకుని అందులో మధ్య భాగంలో పద్మాన్ని వేసుకోవాలి. ముగ్గుకు నలువైపులా పూలతో, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. సూర్య భగవానునికి 12 సార్లు భక్తితో సూర్య నమస్కారాలు చేసి రాగి పాత్రలో నీరు తీసుకుని కూరుతుంది. రసం పరిసుదాలరోహితం నగ్నహుతీరస్త సరగ్నమేమ స్వాహా ఇదం సచరాకరవాపదే సంసారకో నిత్య శ్రద్ధావనారికే తాపకారే ఓహవన్హరి దేవదారే కేలియే వాసుదవ సర్వత్త హో సుభగంధ గోదారణతే శ్రద్ధభావ ఒక నీళ్ళ పాత్రలో దానిలో కొంచెం కర్పూరం వేసుకోండి. అది ఇలా చేతితో తీసుకొని వెళ్ళాలి. అగ్ని చూపించండి బాగా వచ్చేసి. ఓం తనుమేసి తన్మమే పాహి, ఓం ఆయుధాసి ఆయుర్వేదేహి, ఓం వచ్చోదాసి వచ్చోదేహి, ఓం వరుణేంద్రే తన్మహుంతమాయు, ఓం మేధావి దేవ సరికాదదాతు, ఓం మేధావి దేవి సరస్వతి అదాతు, ఓం మేధావి అస్మినో దేవారస్తా పుష్కరస్కృతము. బాగా రప్పేసుకోండి. బాగా నాటి వరకు వెళ్ళేట్టు గాలి పీల్చుకోండి. తన్నా పునః ఓం జనా మే దేవ సవితా దదాతు